I believe this is the next set of reforms, Adhyaksha. This is governance next generation, Adhyaksha. అది మేము చేసి తీరుతాం అధ్యక్ష. ఇది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఈ ఆలోచన నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మాకు మంగళగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. ఏకైక బీసీ మహిళ దూదేకల అమ్మాయి గెలిచింది అధ్యక్ష. గెలిస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధించారండి అతన్ని. ఇవ్వలా, కేవలం ఎంపీటీసీ మెజారిటీ వాళ్ళకి లేకపోయినా ఎంపీపీ కైవసం చేసుకోవాలని మా చెల్లికి సర్టిఫికేట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ రోజు నాకు ఆలోచన ఇది ఎవరికి కాకూడదు, ఇలా ఈ ఇబ్బంది ఎవరికి కలగకూడదని ఆనాడు తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. యువగలం పాదయాత్రలో మాట్లాడి దాంట్లో బాగా అమలు చేశా. ముందు మీరు చూస్తారు, ప్రభుత్వం కూడా ఒక యాప్ తీసుకొస్తే డైరెక్ట్ గా ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత, నేరుగా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు చూస్తే మన ఇంటర్ హాల్ టికెట్స్ వాట్సాప్ ద్వారా డెలివరీ చేశాం అధ్యక్ష. వాట్సాప్ ద్వారా వి డెలివర్, ఇట్లా డైరెక్ట్గా ఇచ్చేసాం. ఇబ్బంది ఉండకూడదు, నేరుగా అందించాల లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష. ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు కూడా విజన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. విజనరీకి ప్రిజనరీకి మధ్యన తేడా తెలియాలి అధ్యక్ష ప్రజలు. నేను సీరియస్, ఇది వెరీ సీరియస్ ఇష్యూ అధ్యక్ష. విజన్ 2020 అని తీసుకొస్తే ఇట్లనే కొంతమంది ఎగతాలు చేశారు అధ్యక్ష. వెళ్ళి హైదరాబాద్ చూడమనండి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద విజన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ విజన్ 2020. Metro rail is part of Vision 2020. Financial district is part of Vision 2020. Adhyaksha, akkade ISB is also part of Vision 2020. Adhyaksha, vision anedi undali. Mana ekkada em sadhinchali jeevithamlo anedi vision undali. Ee roju 15% growth rate annaru Adhyaksha. Yes, modati samvatsaramlo enni ibbandulu unna 12.5% growth rate chupichu Adhyaksha. We have delivered 12.5% growth rate. 15% growth rate chesi తీరుతాం. అందుకే నేను సవాల్ ఇస్తాను. వాళ్ళు మాడుతున్నా, మీరు ఒప్పుకోపోయినా నేను చెప్పాను, ఎస్ చేసి చూపిస్తాను. ఎందుకు విజన్ 2047 సాధ్యం కాదో చేసి చూపిద్దాం. ఒక గురి ఉండాలి అధ్యక్ష, గోల్ ఉండాలి. ఆ గోల్ సాధించడానికి మనం అందరం కష్టపడతాం అధ్యక్ష. జీవితంలో అందరికీ ఉంటాయి. దాంట్లో బాగా రాష్ట్రానికి ఒక గోల్ ఉండాలి. ఇప్పుడు కేంద్రంలో వికసిత్ భారత్ పేరుతో ప్రధానమంత్రి గారు కూడా గోల్ పెట్టుకున్నారు అధ్యక్ష. ప్రపంచంలో ఐదర్ 1 or 2 ప్లేస్ లో తలసరి ఆదాయంలో భారతదేశం ఉండాలి అనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం అధ్యక్ష. దాంట్లో భాగంగా స్వర్ణాంధ్రం విజన్ పెట్టుకున్నాం అధ్యక్ష. అండ్ వీ విల్ డెలివర్ ఆన్ దట్ ప్రామిస్ అధ్యక్ష. అధ్యక్ష మీరు నమ్మరు, మేము ఎట్లా పనిచేస్తున్నాం అంటే, ప్రభుత్వం విజన్ 2047 పెట్టుకుని విద్యాశాఖ ఏం చేయాలి, అది సాధించడానికి ఏం చేయాలి అధ్యక్ష. సింగపూర్ లాంటి చిన్న ఊరు అధ్యక్ష, అది గ్రామం కన్నా చిన్నది. మత్స్యకార గ్రామం నుంచి ఈ స్థాయికి వచ్చినట్టు వాళ్ళు విజన్ పెట్టుకుని వచ్చారు అధ్యక్ష. అసలు ఈ ఆలోచన మనకు వచ్చింది విజన్ 2020 ఆలోచన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది అధ్యక్ష. అందుకే ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళి తప్పనిసరిగా ఆ విజన్ తీసుకుంటాం, ముందరికి వెళ్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు నిజంగా బాధ చేస్తుంది అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అనేక ఫారమ్స్ లో విజన్ ఎగతాలు చేస్తున్నారు అధ్యక్ష. ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాను, విజన్ 2020 ఆయన కంపట్లేదా? హైదరాబాద్ లో ఆయనకి ఇల్లుందే? విజయలక్ష్మి గారు హైదరాబాద్ లోనే ఉంటారా? వెళ్ళి చూడమని చెప్పండి, నేను ఇంటికి వెళ్ళమనండి, ఆ రోడ్లు చూడమనండి. ఈరోజు ఆ స్థాయికి వచ్చిందంటే ఆనాడు వేసిన పునాది అధ్యక్ష. కేవలం ఒక తెలుగుదేశం ప్రభుత్వం చేసిన నేను అనట్లేదు. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే దాని తర్వాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేసినాయి అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష, మనకి అమరావతి ఇట్లనే పోగొట్టుకున్నాం, విశాఖపట్నాన్ని నాశనం చేసిన గత ప్రభుత్వం. కర్నూలులో బెంచ్కి పని చేయలేదు అధ్యక్ష. ఈరోజు మేము పనిచేస్తున్నాం బెంచ్ కోసం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, కర్నూలుకి 80% హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం అధ్యక్ష. అది మా కమిట్మెంట్. యువగలంలో నేను ప్రామిస్ ఇచ్చా. ఆ రోజు నన్ను అడిగారు అధ్యక్ష, మీరు హైకోర్టు అనౌన్స్ చేయండి అంటే నేను చేయలేనని చెప్పాను అధ్యక్ష. బెంచ్ ఇప్పిస్తాను, దట్ ఈస్ మై కమిట్మెంట్, ఐ విల్ డూ ఇట్, పర్సనల్ గా తీసుకుంటానని చెప్పాను. అది మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకే ప్రజలు కూడా ఒక ప్రిజనరీకి విజనరీకి మధ్యన ఉన్న తేడా ఆలోచించాలని వాళ్ళందరినీ కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష నిజంగా గర్వంగా చెప్తున్నా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోడీ గారు. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్తోనే మనం ఇన్ని పనులు చేయగలుగుతున్నాం అధ్యక్ష. లేదంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎట్లా వస్తుంది అధ్యక్ష? బీపీసీఎల్ ప్రాజెక్ట్ త్వరలో అనౌన్స్ చేయబోతుంది, ఎట్లా వస్తుందండి? 90,000 కోట్లు పెట్టుబడి, 90,000 crores రిఫైనరీ, అది ఎట్లా వస్తుందండి? డబుల్ ఇంజిన్ సర్కార్. ఈరోజు ఇండియాలో మనం భాగస్వామ్యం అయ్యే కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం, మనం ముందరికి వెళ్ళగలుగుతున్నాం అధ్యక్ష. ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా గురించి సభ్యులు డిస్కస్ చేశారు, మళ్ళీ సభ్యులు లేరు అధ్యక్ష. దాని గురించి నేను మాట్లాడాలి. బుక్స్ తీసుకొచ్చాను, అన్ని బుక్స్ వచ్చినాయి అధ్యక్ష. ఫస్ట్ బుక్ అధ్యక్ష, జనరల్లీ మన పార్లమెంటరీ ప్రాక్టీసెస్ లో పార్లమెంట్ సెట్ చేసిన గైడ్ లైన్స్ జనరల్ గా అందరం ఫాలో చేస్తాం అధ్యక్ష.
అధ్యక్ష, దిస్ ఇస్ డైరెక్షన్స్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ అధ్యక్ష. దీంట్లో చాలా స్పష్టంగా కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ పేజ్ నంబర్ 62 పాయింట్ నంబర్ 121 121C గాని ఒకసారి చూస్తే ఒకసారి చదువుతాను అధ్యక్ష. ఇన్ రికగ్నైజింగ్ అ పార్లమెంటరీ పార్టీ ఆర్ గ్రూప్ ద స్పీకర్ షల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ అని ఉంది అధ్యక్ష. దట్ ఈస్ 121 అధ్యక్ష. దాని కింద 3 అంశాలు ఉన్నాయి అధ్యక్ష. నంబర్ సికి వస్తే shall have at least a strength equal to the quorum fixed to constitute a sitting of the house, that is 1/10 of the total number of members in the house. This is parliament అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అంటే ఇష్టం లేదేమో, అసెంబ్లీకి వస్తాను అధ్యక్ష. డైరెక్షన్స్ బై ద స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2009 గైడ్లైన్స్ అంటే ఉమ్మడి రాష్ట్రం సేమ్ అధ్యక్ష. పేజ్ నంబర్ 19 లో 56th పాయింట్. ఇన్ రికగ్నైజింగ్ ఎ లెజిస్లేటివ్ పార్టీ ఆర్ గ్రూప్ ద స్పీకర్ షల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. పాయింట్ నంబర్ సి షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్డ్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆర్ టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. ఇది అసెంబ్లీ. ఓకే, అసెంబ్లీ రూల్స్ కూడా ఆయనకి ఇష్టం లేదు, రూల్స్ ఇష్టం లేదులేండి ఆయనకి. బట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు 13 జూన్ 2019 ఏం చెప్పారు అసెంబ్లీలో నేను చూస్తున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మందో 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు. నేను చెప్తాం కాదు అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా చెప్పారు అధ్యక్ష. హౌస్ లో చదివారు. ఈరోజు ఆన్ వాట్ బేసిస్ మీరు వచ్చి మమ్మల్ని హౌస్ లో బైకాట్ చేస్తారు అధ్యక్ష? మీరు కూడా ఉన్నారు, గవర్నర్ గారు రాక వస్తారు. గతంలో మేము కూడా ధర్నా చేసాం అధ్యక్ష, మేము మా స్థానాల్లో ధర్నా చేసాం.